సో మూడో రోజు సండే, ఫ్రైడే రిలీజ్ అవుతుంది కదా, సండే ట్రేడ్ గైడ్ అని ఒక ఉండేది. ఆ ట్రేడ్ గైడ్లో ఒక బ్యానర్ హెడ్లైన్ కవర్ తిప్పాక టాప్ చైర్ అని ఒక టాప్ చైర్ ఉంటుండే, మొత్తం పరిశ్రమలో ఏ నోట విన్నా ఒకే మాట రామ్ గోపాల్ వర్మ అని పెట్టాడు హెడింగ్. అప్పుడు తెలిసింది నాకు ఇది అంత మాడిగా ఉంటున్నారని. ట్రేడ్ గైడ్లో చూసే వరకు ఏదో వేరే వాళ్ళు వేరే ఒపీనియన్ లేదు. అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, ఏం లేదు కదా, తెలీదు, మొబైల్ కూడా లేదు కదా. అప్పుడు కేవలం ట్రేడ్ గైడ్ హెడ్లైన్ మూలాన నిజంగా చాలా ఎఫెక్ట్ వచ్చింది మాట అని అప్పుడు అర్థమైంది. దాని డే 1 ఫస్ట్ షో వైజాగ్ రామాలో చూశాను. చాలా క్రౌడ్. అప్పుడు ఈ సినిమా కూడా మొదటి రోజు ఇంకా ఫుల్ అది సినిమా, అందులో శివ నాగార్జున సినిమా అనేసరికి వైజాగ్ రామాలో హౌస్ఫుల్. చూస్తే మీరనంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు పరిచూరి గోపాలకృష్ణ గారు చెప్పారు ఒకసారి, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రం ఫోన్ చేశారండి ఎవరో డిస్ట్రిబ్యూటర్కి, అనుపమ సినిమా రిలీజ్ అయింది కదా ఎలా ఉంది అంటే, సౌండ్ ఎక్స్ట్రానరీగా ఉందంటున్నారండి అని చెప్పాడంట. సౌండ్ ఈయన పాటలు బాగున్నాయి, ఓకే, హీరో బాగున్నాడు, లేకపోతే ఫైట్లు బాగున్నాయి, సౌండ్ బాగుంటుంది ఏంటి అని అర్థం కాలేదంట. సౌండ్ అంటే వీళ్ళు వెళ్ళి చూసేవరకు అర్థం కాలేదండి, ఏంటి సౌండ్ ఎట్లా బాగుంటుంది, సౌండ్ అంటే అన్ని సినిమాలో సౌండ్ ఉంటుంది కదా.